గుడ్ మార్నింగ్ పెట్టిన వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం. ఎజెండాలో పేర్కొన్న పత్రం సభ సమక్షంలో ఉంచినట్టుగా భావించాలి. ఇప్పుడు నిధుల కొరకు మంత్రుల అభ్యర్థనల ప్రతిపాదనలు. ముందుగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు. Speaker sir, I move that the government be granted a sum not exceeding rupees 10,909 crores 10 lakhs and 90,000 under demand number 21, the Social Welfare Department. గౌరవనీయ మహిళా శిశు మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి గారు. గౌరవనీయులైన స్పీకర్ గారికి మీ బాటలోనే పయనిస్తూ ఉత్తర్వులను చదువుతున్నాం. అధ్యక్ష, మహిళా శిశు సంక్షేమం విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 4,332,99,29,29,000 రూపాయల మాత్రమే మించకుండా డిమాండ్ నెంబర్ 25 ద్వారా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, గిరిజన సంక్షేమం 2025-26 సంవత్సరానికి గాను డిమాండ్ నెంబర్ 22 గిరిజన సంక్షేమ శాఖ కింద 4,671,61,49,000 మాత్రమే మించకుండా అనుమతించవలసిందిగా అభ్యర్థన చేస్తున్నాను. కృతజ్ఞతలు అధ్యక్ష. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కొరకు 23వ అభ్యర్థనను ప్రతిపాదించవచ్చు. I move that the government be granted a sum not exceeding rupees 33,878 crores 45,87,000 under demand number 23 backward classes welfare. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ కొరకు 24వ అభ్యర్థనను మరియు న్యాయశాఖ కొరకు 3వ అభ్యర్థనను ప్రతిపాదించవలసిందిగా మంత్రి గారిని. Sir, I beg to move, sir, with kind permission that the government be granted a sum not exceeding rupees 2,921 crores 45,27,000 under the demand number 24 minorities welfare, sir. Next, sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 1,222 crores 3,14,000 under demand number 3 administration of justice. Thank you, sir. మంత్రుల ప్రతిపాదనలు సభ సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు చర్చ ప్రారంభిద్దాం. చీఫ్ విప్ గారు ఏ శాఖకు ఆ శాఖ సపరేట్గా నేమ్స్ ప్రపోజ్ చేశారు కాబట్టి శాఖ వైజు మనం వెళ్దాం. ముందుగా సోషల్ వెల్ఫేర్ శాఖ సంబంధించి తెనాలి శ్రావణ్ కుమార్ గారు. క్లుప్తంగానా అది సూటిగా శుద్ధి స్థుతి రెండూ లేకుండా మాట్లాడు. ధన్యవాదాలు అధ్యక్ష. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సాంఘిక సంక్షేమ శాఖకు ముఖ్యంగా 2011 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 85 లక్షల మంది జనాభా కలిగిన షెడ్యూల్ కులాలకు చెందిన వారి కోసం 20,218 కోట్ల రూపాయలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు ప్రతిపాదించారు. ఇది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాను ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా. ఇందులో ముఖ్యంగా విద్యాభివృద్ధి కోసం, షెడ్యూల్ కులాల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం, షెడ్యూల్ కులాల కుటుంబాల ఆర్థిక అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం, అదేవిధంగా వారి యొక్క హక్కుల పరిరక్షణ కోసం
అతిథి గృహాలు మెయింటెనెన్స్ కోసం, కొత్తగా అతిథి గృహాల నిర్మాణం కోసం, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికుల పునరావాసం కోసం, విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత వాళ్ళ విద్యోన్నతి పేరు మీద పోటీ పరీక్షలకు సిద్ధపడేందుకు మరియు విదేశానికి వెళ్ళి చదువుకోవడానికి విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు అధ్యక్ష. భూ సేకరణ కోసం, ఇళ్ల స్థలాలకు కానీ లేదా వారి కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడటానికి భూమి కొనుగోలు చేసే పథకం కోసం కూడా ఈ డబ్బులు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో షెడ్యూల్ కులాలకు సంబంధించినంతవరకు పథకాల పేర్లు కూడా ఏ రకంగా ఉన్నాయో ఒకసారి మనం ఆలోచన చేయాలి అధ్యక్ష. దాదాపు 15 పథకాలు, స్కీమ్స్ ఏర్పాటు చేస్తే ఆ పేర్లు చదివితే బాధ అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది, అసహ్యం కూడా వేస్తుంది అధ్యక్ష. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ వాహనమిత్ర, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహం. అంటే ఇంకా ఇది తప్ప వేరే వారు ఎవరు కూడా లేరు అధ్యక్ష. నేను గతంలో చీఫ్ సెక్రటరీ గారికి ఒక ఉత్తరం రాశాను అధ్యక్ష, గతంలో ఉన్న చీఫ్ సెక్రటరీ గారికి. సార్, మీరు ఇన్ని పథకాలు, దాదాపు 23-24 పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ వైఎస్ఆర్ పేరు కానీ పెట్టి నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళ పేరుని, ఆ పార్టీని ప్రోత్సహిస్తూ ఉన్నారు. దయచేసి జగన్ గారి కుటుంబం కానీ వైఎస్ఆర్ గారి కుటుంబం కానీ ఏదైనా ఒక 100 రూపాయలు ఈ పథకాల్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నారా అని అడిగితే సమాధానం లేకుండా తిప్పి పంపించారు అధ్యక్ష. అటువంటి విధానం నుంచి సాంఘిక సంక్షేమ శాఖ అమలు చేసే పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క అభ్యున్నతికి బాగుపడటానికి, కుటుంబాలు అభివృద్ధి చెందటానికి, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి చెందటానికి వాడాల్సిన పథకాలని సొంత పేర్లు పెట్టుకొని నడుపుకున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, దాదాపు 220 మంది షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తుల్ని హత్య గావించారు. ఆ డేటా చూస్తే అధ్యక్ష ఒకసారి 2014-19 కాలం, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దాడులు అయితే 5 సంవత్సరాల పరిధిలో జరిగిన 8,211 అయితే 2019-24 మధ్య కాలంలో అధ్యక్ష 56,981 దాడులు జరిగినాయి. దాదాపు 10 రెట్లు ఎక్కువ దాడులు షెడ్యూల్ కులాల మీద జరిగినాయి. అంతా తేలిక అధ్యక్ష. మాస్క్ అడిగాడు కరోనా టైంలో ఒక డాక్టర్ గారు,